ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చక్కని సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును నేను ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కనుక దేవుని బిడ్డలారా, ఈ చక్కని సమయంలో మరి ఇక్కడ చదవబడినటువంటి లేఖన గ్రంథములో 10 మంది కన్యకులు మనకి కనిపిస్తా ఉన్నారు. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చినటువంటి కన్యకులు. 10 మంది కన్యకల చేతిలో సిద్ధలున్నాయి. 10 మంది కన్యకల చేతిలో దివిటీలు ఉన్నాయి. అందరూ కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చినటువంటి వారే. అయితే పెండ్లి కుమారుడు రావడం కాస్త ఆలస్యమైంది. ఈలోగా తీసుకొచ్చినటువంటి దివిటీలు సిద్ధులలో ఉన్నటువంటి నూనె అయిపోయింది. వారి దివిటీలు ఆరిపోతా ఉన్నాయి. పక్కనున్నటువంటి వారిని అడుగుతా ఉన్నారు, పెండ్లి కుమారుడు రావడానికి ఆలస్యమైంది, ఎందుకు మేము కూడా ఎంతసేపు మీతో పాటు సిద్ధపడి ఉన్నాం, మీతో పాటు మేము వచ్చాం, కనుక మీ సిద్ధులలో ఉన్నటువంటి నూనె మాకు కొంచెం ఇమ్మని పక్కనున్నటువంటి తక్కిన 5గురిని ఈ 5గురు అడిగినట్లుగా మనము చూస్తా ఉన్నాం. వారు అన్నారు, లేదు లేదు, ఆ పెండ్లి కుమారుడు ఒకవేళ ఇంకా ఆలస్యమైతే మా సిద్ధులలో ఉన్నటువంటి నూనె కూడా అయిపోతేమో, మా దివిటీలు కూడా ఆరిపోతాయేమో, మేమివ్వము, మీరు పోయి కొనుక్కురమ్మని కొనుక్కోండి వారు చెప్పినట్లుగా చూస్తా ఉన్నాం. ఈలోగా వారు వెళ్ళారు. కొనబోవుచుండగా ఈలోగా పెండ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధపడినటువంటి ఈ 5గురిని మాత్రం తీసుకుని వెళ్ళారు. తలుపులు ముయ్యబడ్డాయి. ఈలోగా వారు కొన్నారు. వచ్చి ఈలోగా పిలుస్తా ఉన్నారు, అయ్యా అయ్యా, మేము కూడా ఇప్పటి వరకు, ఈ సమయం వరకు కూడా మేము కూడా ఇక్కడనే ఉన్నాం, మేము కూడా సిద్ధపడి వచ్చాం, మిమ్మల్ని ఎదుర్కోవడానికి వచ్చాం, ఇంతసేపు మీ కొరకు మేము వేచి ఉన్నాం, నూనె అయిపోయింది, కొనుక్కు రావడానికి పోయాం, ఈలోగా మీరు వచ్చారు, ఇప్పటికి మేము ఇక్కడ ఉన్నామయ్యా, తలుపు తీయండి, దయచేసి తలుపు తీయమని కేకలు వేస్తుండగా ఇక్కడ పెండ్లి కుమారుడు మీరెవరో నాకు తెలియదని మరి చెప్పినట్లుగా వాక్య గ్రంథంలో మనము చూస్తా ఉన్నాం. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ చక్కని సమయంలో మనము నేర్చుకోబోయే వాక్యముకి అంశము సిద్ధపాటు జీవితం. మన జీవితంలో సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. సిద్ధపాటు కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా ఆయన ఈ లోకానికి ఆయన రాబోతా ఉన్నారు. రాబోతున్నటువంటి తరుణములో మరి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. కనుక ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ జామున వస్తాడో తెలియదు, ఏ సమయంలో వస్తాడో తెలియదు. కానీ ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి క్షణము కూడా ఆయన పిల్లలు అనబడినటువంటి మనము సిద్ధపాటు కలిగి ఉండాలని లేఖనము సెలవిస్తా ఉంది. కనుక సిద్ధపడినటువంటి 5గురు మాత్రం ఆ పెండ్లి కుమారుని తో పాటు వారు ఉండగలిగారు. సిద్ధపాటు లేని వారు కూడా అప్పటి వరకు ఉన్నారు, కానీ వారు తీసుకొచ్చినటువంటి నూనె అయిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారి రాక ఆలస్యమైనప్పటికీ కూడా ఆయన వచ్చేంత వరకు కూడా మన దివిటీలు వెలిగించబడుతూ ఉండాలి. మనం సిద్ధపాటు నిరీక్షణ కలిగి ఆయన వైపు చూస్తూ ఆయనను ఎదుర్కొనేటువంటి సంఘముగా వరుడైనటువంటి క్రీస్తు వధువైన సంఘాన్ని తీసుకుని పోవడానికి ఆయన రాబోతున్నాడు. కనుక సిద్ధపాటు మనం కలిగి ఉందాం. ఏ విషయంలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలో దేవుని సంగమా, ఈ చక్కని సమయంలో ఒక 4 మాటలు క్లుప్తమైనటువంటి సందేశాన్ని మనం విందాం. ఈ 4 కూడా చక్కగా విని మన హృదయాల్లో భద్రపరుచుకొని అలాగున మనము నడుస్తూ, అలాగున మనము జీవిస్తూ, యేసుక్రీస్తు వరుడైనటువంటి క్రీస్తు రాబోతున్నటువంటి ఆ తరుణములో ఆయనను ఎదుర్కొనేటువంటి వారిగా మనం ఉందాం. చూడండి, లేఖన గ్రంథంలో ఏ విషయంలో మనం సిద్ధపడాలో వాక్య గ్రంథాన్ని మనం చూద్దాం. చూడండి, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము
13వ వచనం చూద్దాం. లేఖన గ్రంథములు పర్వతములను నిరూపించువాడను గాలిని పుట్టించువాడను ఆయనే. ఉదయమున చీకటి కమ్మ చేయువాడు వాడును మనుషులు. 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగున చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటిగా ఏ విషయములలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే ఆయన సన్నిధిలో కనబడడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. కనుక ఈ రోజున ఈ దినాలలో మరి దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేసేవారు మనకి కనిపిస్తూ ఉన్నారు. కనుక దేవుని సన్నిధిలో కనబడడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. 6 దినాలు మరి దేవుడు మనకి చక్కగా అనుగ్రహించారు. 6 దినాలు చక్కగా మరి చక్కని ఆరోగ్యం ఇచ్చారు. మన పని చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నారు. కనుక 7వ దినమున ఆదివారపు దినమున మరి ఎన్ని పనులు, అది దేవుని దినం, అది మన దినము కాదు. అది దేవునితో గడపాల్సినటువంటి సమయం, అది మన సమయము కాదు. కనుక దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి మనం ఇవ్వాలి. కనుక ప్రియ దేవుని సంఘం, ఇక్కడ వాక్యము మొదటిగా ఏ విషయములలో సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే ఇది వాక్యము సెలవిస్తుంది. ఆయన సన్నిధిలో కనబడడానికి, ఆయన సన్నిధిలో నీవు ఉండాలి. ఆయన సన్నిధిలో, ఆయన సహవాసములో మనం ఉండాలి. ఆ విశ్రాంతి దినములో, ఆ పునరుత్థాన దినములో, లేదా ఆదివారము దినమున, అది దేవుని దినము కనుక, అది విశ్రాంతి దినము కనుక, అది ఆశీర్వాదకరమైనటువంటి దినము కనుక, అది ప్రత్యేకించబడినటువంటి దినము కనుక, అది పరిశుద్ధ దినము కనుక, ఆ రోజున మనం అందరం కలిసి ప్రభు సన్నిధిలో కనబడడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తా ఉంది. ఇంకేం సెలవిస్తుంది? దావీదు భక్తుడు చక్కని మాట సెలవిస్తున్నాడు. చూడండి, వాక్య గ్రంథంలో మనం చూద్దాం. దావీదు భక్తుడు చాలా చక్కని మాట తన కుటుంబం గురించి తెలియజేస్తున్నటువంటి మాట. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం, 29వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దయచేసి దేవా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా వారిని ఆశీర్వదించయ్యా. దావీదుకున్నటువంటి ఆశ, ఆయన సన్నిధిలో దొరికేటువంటి ఆనందము, ఆయన సన్నిధిలో దొరికేటువంటి ఆ గొప్ప భాగ్యము ఈ లోకములో ఎక్కడ కూడా దొరకదు. ఆయన సన్నిధిలో అంత గొప్ప భాగ్యము దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది. మరి చక్కని ఆ మరి సన్నిధిలో మనకి అనేకమైనటువంటి, మనకి శరీరానికి లోకములో కావలసినవన్నీ కూడా దేవుడు ఆయన సన్నిధిలో మనకు అనుగ్రహిస్తా ఉన్నారు. నేను పొందుకున్న నా ఆశీర్వాదం, నేను పొందుకున్న నా యొక్క దీవెన, ఇదిగో అదే ఆశీర్వాదం, అదే దీవెన, అదే నెమ్మది, అదే విశ్రాంతి, ఇదిగో నా కుటుంబము కూడా పొందాలని దావీదు సెలవిస్తా ఉన్నాడు. కనుక నిత్యము వారు నీ సన్నిధిలో ఉండునట్లుగా వారిని నీవు ఆశీర్వదించమని దావీదు సెలవిస్తా ఉన్నాడు. దావీదు ఆయన సన్నిధిని ప్రేమించాడు, ఆయన సన్నిధిలో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక మనము కూడా ఆయన సన్నిధిలో ఉండాలి. అంతేపాటు దావీదుకున్నటువంటి కోరిక, దావీదుకున్నటువంటి ఆ యొక్క ఆశ, తన కుటుంబం ఎలాగైతే సన్నిధిలో ఉండాలి అని కోరుకున్నాడో మనము కూడా మన సన్నిధి, ఆయన సన్నిధిలో మన కుటుంబం కూడా ఉండునట్లుగా, దావీదు ప్రయాసపడినట్లుగా, దావీదు ఆశించి ప్రార్థించినట్లుగా మనము కూడా ప్రార్థించేటువంటి బిడ్డలుగా, దేవుని అడిగేటువంటి బిడ్డలుగా, వారు కూడా నిత్యము ఇలాగ ఆయన సన్నిధిలో గడిపేటువంటి బిడ్డలుగా, కనబడేటువంటి బిడ్డలుగా ఉండునట్లుగా మనము కూడా ప్రార్థించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ చక్కని సమయంలో నేను తెలియజేస్తా ఉన్నాను. కనుక ప్రియ దేవుడి సంగమా, మొదటిగా ఎక్కడ ఏ విషయములో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, మరి దేవుని సన్నిధిలో కనబడడానికి మనము సిద్ధపడాలి. ఇంకా దావీదు చాలా చక్కని మాట ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. చూడండి, కీర్తనల గ్రంథము 92వ కీర్తన 13వ వచనం. 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎంత మరొకసారి చదువు చూడండి.
యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఎప్పుడు వర్ధిల్లుతాం? ఎప్పుడు మనం వృద్ధిలోనికి వస్తాం? ఎప్పుడు మన కుటుంబాలు కానీ మనము కానీ దీవెనకరముగా ఆశీర్వాదకరం ఎప్పుడు ఉండగలుగుతాం? ఆయన మందిరములో మనము నాటబడాలి. ఆయన మందిరములో నాటబడినటువంటి జీవితాలు మనం కలిగి ఉండాలి. దేవుడి సంగమా, దావీదు అలా నాటబడ్డాడు, దావీదు అలా గడిపాడు, దావీదు అలా జీవించాడు, దావీదు పొందుకున్నటువంటి ఆమేలు నేను పొందుకున్న దీవెన నా కుటుంబము నా బిడ్డలు పొందుకోవాలి. అంతేకాకుండా ఆయన్ని కలిగినటువంటి బిడ్డలందరూ కూడా పొందుకోవాలని చక్కని విషయాలు ఇక్కడ తెలియజేస్తారు. ఆయన మందిరము నాటబడిన వారై నిత్యము మనం వర్ధిల్లేటువంటి బిడ్డలుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కనుక ఏ విషయంలో సిద్ధపాటు కలిగి జీవించాలో మొదటిగా ఆయన సన్నిధిలో కనబడడానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండో మాట చూద్దాం. చూడండి, రెండో మాట మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా వాక్యము వినడానికి మనము సిద్ధపడాలి. ఆయన స్వరాన్ని వినడానికి మనం సిద్ధపడాలి. ఆయన మాట వినడానికి మనము సిద్ధపడాలి. బాలుడైనటువంటి సమూయేలు మరి షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరములో ఏలి అనబడినటువంటి దైవజనుడు పరిచారకుడిగా ఆ మందిరములో కానీ దైవజనుడిగా పరిచర్య చేస్తా ఉన్నాడు. దేవుని సంగమా, అటువంటి సమయంలో ఒకరోజు రాత్రి దేవుడు సమూయేలును దర్శిస్తా ఉన్నాడు. దేవుడు పిలుస్తా ఉన్నాడు. సమూయేలు అని పిలువగానే తుల్లిపడి లేచి, మా దాసుడు యజమానుడు దైవజనుడు పిలిచాడేమో అని త్వరితంగా పరిగెట్టి ఏలి దగ్గరికి పోయి, దైవజనుడా అయ్యా నన్ను పిలిచారంటే, లేదు నాయనా నేను నిన్ను పిలవలేదు, పోయి పడుకోమన్నాడు. మరలా వెళ్ళి పడుకున్నాడు. మరలా రెండోసారి సేమ్ స్వరం, సమూయేలు అని పిలిచాడు. స్వరం వినబడింది. మరలా దైవజనుడు దగ్గరికి, అయ్యా పిలిచారా, మీకేమైనా కావాలా, ఏమైనా అవసరం ఉందంటే, లేదు నాయనా నేను పిలవలేదని చెప్పగా ఆ సమయంలో ఏలికి అర్థమైంది దేవుడు సమూయేలును పిలుస్తున్నాడని. ఆ సమయంలో ఏలి చెప్పాడు సమూయేలుతో, ఈసారి పిలిస్తే చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడని పలకమన్నాడు. అదేవిధంగా మూడోసారి మరలా సేమ్ స్వరం, సమూయేలు అని పిలవగా ఏలి చెప్పినట్లుగా బాలుడైనటువంటి సమూయేలు, చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పినప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, ఎప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, నువ్వు చిత్తపాటు కలిగి ఆయన మాట వినడానికి సిద్ధపాటు కలిగి ఉంటావో అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చిన ఆయన నీతో మాట్లాడాలన్న అనాలోచనతో మరి మన ఏదో మరి మన 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 ఆలోచనతో మనము అక్కడ కూర్చొని ఉంటే దేవుడు మనతో మాట్లాడు. కానీ ఆయన వైపు చూస్తూ ఎప్పుడైతే ప్రభా నీ మాట వినడానికి వచ్చావు, నువ్వు నాతో మాట్లాడు ప్రభా, నీ వాక్యముతో నన్ను దర్శించు ప్రభా, నీ వాక్యముతో నన్ను ఆదరించు ప్రభా, నీ వాక్యముతో నన్ను సరిచే ప్రభా, ఎప్పుడైతే ప్రభు వైపు మనము చూస్తామో, నీ మాట వినడానికి నేను వచ్చానయ్యా, నీ మాటలతో నా హృదయమును నింపుకోవడానికి నేను వచ్చాను ప్రభా. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తూ మనం ఎప్పుడైతే మాట సమూయేలు వలె చిత్తము ప్రభా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆయన మాట్లాడే సమయంలో మనం ఆలకించాలి. ఆలకించిన సమయంలోనే ఖచ్చితంగా దేవుడు నీతో చాలా మంది దేవుడి సన్నిధికి వెళ్తున్నాను కానీ దేవుడు నాతో మాట్లాడట్లేదు, నాకేం అర్థం కావట్లేదు అంటే నువ్వు ఆలకించట్లేదు. నీవు నీ బాడీ లేక నీ శరీరం అక్కడ ఉంది కానీ నీ ఆలోచన అంతా కూడా ఎక్కడో పెట్టుకొని నువ్వు అక్కడ ఉంటున్నావు. అటువంటి సమయంలో ప్రభు నీతో ఎలా మాట్లాడతారు? ఆయన మాట్లాడే మాటలు నీకెట్లా అర్థమవుతాయి? కనుక దేవుని బిడ్డలారా, చక్కని సమయంలో ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, ఆయన వాక్యం వినడానికి మనం సిద్ధపడాలి. ఇంకేమన్నా రాయబడి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము
16వ అధ్యాయం 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచును గనుక పౌలు చెప్పిన మాటలను లక్ష్యముంచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ లూదియా అనబడినటువంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఎప్పుడు తన హృదయము తెరవబడింది? ఎప్పుడు ప్రభుని తను విశ్వసించింది? వింటుంది. ఆ శక్తితో దైవజునటువంటి అపోస్తలుడైన పౌలు చెబుతున్నటువంటి మాటలు వింది. ఎప్పుడైతే మనం వింటామో లూదియా హృదయము తెరవబడినట్లుగా మన హృదయాలు తెరవబడతాయి. నిజంగా లూదియా సరిచేయబడినట్లుగా, లూదియా రక్షణ పొందినట్లుగా, లూదియా మారు మనసు పొందినట్లుగా తన ఒకతే కాదండి, తన కుటుంబం అంతటిని కూడా ప్రభు సన్నిధికి నడిపించినట్లుగా వాక్యములో మనము చూస్తా ఉన్నాం. ఎప్పుడు ఆయన వాక్యమును మనం విన్నప్పుడే, ఎప్పుడైతే వింటామో ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది. ఆయన ఎటువంటి వాడో నీకు అర్థమవుతుంది. ఆయన మాట ఎంత శక్తి కలిగినదో నీకు అర్థమవుతుంది. వినకుండా ఏది కూడా నీకు అర్థం కాదు. కనుక ప్రియ దేవుని సంగమా, చక్కని సమయంలో మరి వాక్యము సెలవిస్తుంది. రెండవదిగా వాక్యము వినడానికి సిద్ధపడ. అదే దావీదు చక్కని మాట సెలవిస్తున్నారు. చూడండి, 119వ కీర్తన 81వ వచనం. 119వ కీర్తన 81వ చరణం. దావీదు చక్కని మాట ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. 119వ కీర్తన 81వ చరణం. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. దావీదు చూడండి ఎంత చక్కని మాట సెలవిస్తున్నారు. దేని మీద ఆశ? వాక్యము మీద. మరి మనకున్న ఆశ, నీకున్న ఆశలు దేటి మీద ఉన్నాయి? ఆయన వాక్యం వినాలని, ఆయన మాటలు వినాలని, ఆయన మాటలతో నీ హృదయాన్ని నింపుకోవాలని దావీదంట ఆశ కలిగి ఉన్నాడంట. దేవుడి సంగమ, క్లుప్తమైనటువంటి మాటలు, చిన్న చిన్న మాటలు విని విడిచిపెట్టకుండా హృదయాల్లో భద్రపరుచుకుందాం. చూడండి, ఎక్కడ ఏ విషయంలో సిద్ధపడాలి? వాక్యము వినడానికి మనము సిద్ధపడాలి. దైవ సన్నిధిలో, అది వారముల కూడికలైనా, సిద్ధపాటు కూడికలైన, కృతజ్ఞత కూడికలైన, స్తుతి కూడికలైన, ఏ కూడికైనా మనము దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినడానికి, ఆయన వస్తున్నాడు, రాబోతున్నాడు. రాకడ దినాలలో మనమున్నాం. రాకడ దినాలలో ఆయన వాక్యము వింటూ మనము సిద్ధపడాలి. ఆయన సన్నిధిలో గడుపుతూ మనము ఎత్తపడాలి. ఆయనను ఎదుర్కొనేటువంటి బిడ్డలుగా మనం ఉండాలని వాక్యము సెలవిస్తా ఉంది. ఇక మూడో మాటకు వస్తున్నాం. చూడండి, మూడో మాట కీర్తన గ్రంథము 5వ కీర్తన 3వ చరణం. 5వ కీర్తన 3వ చరణం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. మూడవదిగా ప్రార్థన చేయడానికి మనము సిద్ధపడి ఉండాలంటండి. ప్రార్థన విషయములో సిద్ధపాటు కలిగి ఉండాలి. దావీదంటున్నాడు, ఉదయమునే నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయాన్నే లేచి ప్రభుని పాటలతో కీర్తిస్తా ఉన్నాడు, పాటలతో ప్రభుని స్తుతిస్తా ఉన్నాడు అని చెబుతూ రెండోదంటున్నాడు, ఉదయమునే నా కంఠస్వరము నీకు వినబడును. ప్రార్థన సిద్ధము చేసి కాచి ఉన్నాడంటండి. ప్రార్థన చేయడానికి ఏమి అడగాలి, దేవుణ్ణి ఎలా ప్రార్థన చేయాలి, ఏ విషయాలు ప్రభు సన్నిధిలో పెట్టాలి, ఆయనకి వినిపించాలి, ముందుగా సిద్ధపాటు కలిగి మనము ఈ విషయంలో చాలా నిర్లక్ష్య వైఖరిని మనము చూపిస్తూ ఉంటాం. అప్పటికప్పుడు ఏదో మోకరించి మనము ప్రార్థన చేసేస్తాం. కనుక ప్రార్థన చేయబోయే ముందు మనం ఆలోచన, ఎందుకంటే సర్వశక్తుడైన దేవునితో మనం మాట్లాడుతున్నాం.
సృష్టికర్త అయినటువంటి దేవునితో మనం మాట్లాడుతున్నాం. అటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా, మరి వ్యర్థమైన మాటలు మన నోట రాకూడదు. ప్రార్థనలో చాలా భయభక్తులు కలిగి దేవునితో మనం మాట్లాడాలి. దావీదు అంటున్నాడు, ప్రార్థన సిద్ధము చేసి నేను కాచుకొని ఉన్నాను, ఉదయాన్నే లేచి. మరి మొదటిగా దావీదు ఎందుకు ఊరికి ఆశీర్వదించబడలేదండి? దావీదు అంతగా హెచ్చించబడ్డానికి, అంతగా ఉన్నతమైన స్థానములో ఉండడానికి గల కారణము ఆయన స్తుతించాడు, రెండు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. కనుక ఉదయాన్నే లేచి రెండు పనులు ఖచ్చితంగా మనం చేయాలి. దేవుణ్ణి స్తుతించాలి, రెండు ప్రార్థన చేయాలి. కనుక దావీదు అంటున్నాడు, నేను నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమునే పాటలు పాడేవాడంట. రెండవదిగా ప్రార్థన కూడా సిద్ధం చేసుకుని కూర్చున్నాడు. ఇక చక్కని వాక్యం ఇక్కడ సెలవిస్తాం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో ఇలా రాయబడి చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకును విజ్ఞాపములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. పౌలు అంటున్నాడు తిమోతికి లేఖ రాస్తూ, మనము పరిశుద్ధులుగాను మాన్యత కలిగి మరి సుఖముగాను నెమ్మదిగాను జీవించినట్లుగా మనమందరము కలిసి రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయాలని, అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, ప్రార్థన ఎటువంటి కార్యాలు చేస్తుందో అక్కడ వివరిస్తూ తెలియజేస్తూ తిమోతితో చెబుతా ఉన్నాడు. దేవుని సంగమా, ఈ చక్కని సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు ప్రార్థన చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. నిత్యం ఎప్పుడు ప్రార్థించాలి? ఏ టైంలోనైనా, ఏ సమయంలోనైనా. మరీ ముఖ్యంగా ఉదయాన్నే అరుణోదయానికి మరి ఉదయాన్నే లేచి మనము ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉండాలి. భక్తులు మనం చూస్తాం, భక్తులు 3 దినముకు 7 మార్లు, దినమునకు 3 మార్లు ఇలా ప్రార్థించినటువంటి భక్తులు మనం చూస్తాం. కనుక ప్రార్థనకి ఈ సమయం ఆ సమయం అని లేదండి. కానీ ఒక సమయాన్ని కేటాయించుకొని మనం చక్కగా ఆ విధంగా ప్రార్థన జీవితాన్ని, కనుక ప్రార్థనను మాత్రము నిర్లక్ష్యము చేయకుండా నిత్యము క్షణము ప్రతి క్షణము కూడా సమయము దొరికినప్పుడల్లా మనము దేవుని సన్నిధిలో గడపడానికి, లేకపోతే ప్రార్థన చేయడం, లేకపోతే ఆయనతో మాట్లాడడానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం మనందరికీ తెలిసినటువంటి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ దేవునికి నీవు ప్రార్థన చేయి, అప్పుడు నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎప్పుడు ప్రతిఫలము? లేకపోతే 10 మంది 100 మంది కూర్చున్న వారి మధ్యలో వాళ్ళందరూ నా వైపు చూడాలి, నేను ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నానని వాళ్ళ మధ్యలో కూర్చొని నిలబడి ప్రార్థన చేసినంత మాత్రం నీకు ప్రతిఫలము రాదు. నువ్వు ప్రార్థన పరురాలివి, ప్రార్థన జీవితం కలిగి ఉన్నావు, ప్రార్థన సిద్ధపాటు కలిగి ఎవరికి తెలియాలి? దేవునికి తెలియాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడంట? ప్రతిఫలాన్ని ఇస్తాడు. కనుక దేవుని సంగమా, 3 విషయాలు మనం విన్నాం. మొదటిగా ఏ విషయంలో మన సిద్ధపాటు కలిగి ఉండాలి? దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడాలి. రెండవదిగా వాక్యము వినడానికి సిద్ధపడాలి. మూడవదిగా ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి. ఆఖరిగా ఈ మాట చదువుకొని మన వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం. ఈ సంగతులను సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. రైట్. 4వదిగా ప్రభు రాకడకై మన సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసు రాబోతున్నాడు. ఈ కడవరి దినాల్లో మనము చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో, ఈ లేఖన గ్రంథాల్లో
దేవుడు ఏ ఏ విషయాలైతే తెలియజేస్తారో అవన్నీ కూడా అక్షరాల ఈ రోజున మన కళ్ళ ముందు మనము చూస్తా ఉన్నాం, నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతా ఉన్నాడు కనుక రాకడకై ఇంత భక్తి చేసావు, లోకముల నుండి పాపము నుండి విడిపించబడ్డావు, మారు మనసు పొందావు, క్రీస్తు కొరకు జీవించావు. ఈ ఆఖరి దినాలు ఈ దినాలు ఎలా ఉన్నారంటే దేవుని మెడలో మరి చాలా మంది మరి నిర్లక్ష్యము కలిగి అన్ని విషయాల్లో వెనకబాటుతనము పడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. దేవుని సంగమా, యేసు వస్తే తన సంఘాన్ని, వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. విడవబడితే ఎంత భయంకరమైనటువంటి ఘోరమైన మరి శ్రమలున్నాయో, బాధ ఉందో, వేదన ఉందో, మరి 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి ఆ శ్రమల పాలు కాకుండా ఉండాలని, నీ విడవబడకుండా ఉండాలని ఆయన మహా కనికరమ కలిగిన, కృప కలిగినటువంటి దేవుడు కనుక నీ వైపు చూస్తూ ఉన్నాడు. కనుక రాకడకై మనము సిద్ధపాటు కలిగి మనం ఉందాం. ఎవ్వరు విడవబడకూడదు, అందరూ నిత్యత్వములో ప్రభుతో ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాం. మరొకసారి చెప్పుకుందామా, ఏ విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి? మొదటిగా మరి దేవుడి సన్నిధిలో కనబడి దయచేసి ఆదివారం దినాన్ని నిర్లక్ష్యము చేయవద్దు. ఆదివారం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు సన్నిధిలో ఉండడానికి సిద్ధపాటు కలిగి ఉండండి. రెండవదిగా వాక్యము వినడానికి సిద్ధపాటు కలిగి ఉండండి. మూడవదిగా ప్రార్థన చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండండి. నాలుగవదిగా రాకడకై సిద్ధపాటు కలిగి ఉందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించి వర్ధిలింపచేసి సిద్ధపాటు జీవితాన్ని ప్రభు మనందరికీ కూడా దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరము కలిగిన గొప్ప దేవానికి స్తోత్రం. ఈ చక్కని సమయంలో ప్రభువా, ఇదిగో నేను సిద్ధపాటు జీవితం, ఏ విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలో నైనా, ఏ విషయంలో సిద్ధపాటు కలిగి మేము ఉండాలో నైనా, ఈ చక్కని సమయంలో క్లుప్తమైనటువంటి సందేశాన్ని మేము విన్నాం. దేవానికి స్తోత్రం. అవునైనా ఈ విషయాల్లోనైనా ఇదిగో మీ సన్నిధిలో కనబడడానికి సిద్ధపాటు లేకుండా ఉన్నారేమో, వాక్యం వినడానికి సిద్ధపాటు లేకుండా ఉన్నారేమో, ప్రార్థన చేయడానికి సిద్ధపాటు లేకుండా ఉన్నా, మీరు రాకడ కొరకై సిద్ధపాటు లేకుండా జీవిస్తున్నామేమో నైనా, ఈరోజు మాతో మాట్లాడు, సరి చేసుకుని ఈ 4 విషయాలలోనైనా మేము సిద్ధపాటు కలిగి, సిద్ధ మనసు కలిగినైనా, నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగినైనా మీ వైపు చూస్తూ ఎత్తబడే గుంపులో మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ విన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి వర్ధింపచేసి వారికి ఉన్న ప్రతి వ్యాధి, బాధ, బలహీనత, బంధకాలన్నిటిలో నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. మీ కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొని మమ్మల్ని అందరినీ కూడా మీరు అక్కడికి సిద్ధపరచమని యేసు శక్తి గల నామములో ప్రార్థన చేసి వేడుకొచ్చిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను నిన్నారులుగా దీవించునుగాక. ఆమేన్.